చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. మేడం నమస్తే. నా పేరు సుందర్ లాల్ లూత్ మేడం. సింగరేణి యాజమాన్యం మా భూమి తీసుకున్నది మేడం. ఎటువంటి నష్టపరిహారం కానీ జీవనాధారం కానీ చూపెట్టలే. మాకు ఇక న్యాయం జరుగుతుంది. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఎవరు న్యాయం చేయలేదు మేడం. వాళ్ళ కాడ చుట్టూ తిరిగి కోర్టు చెప్పిన, కలెక్టర్లు చెప్పిన ఎవరు పట్టించుకుంటలేరు మేడం. ఇక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను కలుద్దామని వచ్చాం. ఆయన హాత్ జోడో యాత్రలో మా ఇల్లందు వచ్చినప్పుడు మాకు మాట ఇచ్చారు మేడం. మా గవర్నమెంట్ వస్తే నీకు ఇమ్మీడియట్లీగా న్యాయం చేస్తానని అన్నారు మేడం. అందుకోసం అక్కడ భిక్షాటన చేసుకొని ట్రైన్లో వచ్చాను. మా కుటుంబం ఒకటే ఉన్నది మేడం. 50 ఎకరాలు తీసుకున్నారు మేడం. మేడం ఏం ఇవ్వలే మేడం, రూపాయి బిల్ల కూడా ఇవ్వలే మేడం. మా భూమి తీసుకునే ముందు వాళ్ళు మాకు ఎకరానికి 25,000 ఇస్తామన్నారు. మీకు ఎంతమంది పేర్లు ఉన్నాయో అంతమందికి పని ఇస్తామని చెప్పారు మేడం. కానీ అది సొంత ఏమి ఇవ్వలే మేడం. ఇప్పుడా వాళ్ళు ఏం చెప్పలే మేడం. వాళ్ళ దగ్గరికి రానివే మేడం. వాళ్ళ కాళ్ళ మీద పడ్డా కూడా వాళ్ళ దగ్గరికి రానే మేడం. వీళ్ళందు నుంచి 9 రోజులు నేను నా కొడుకు నడుచుకుంటూ వచ్చాను మేడం హైదరాబాద్కి, పైసలు లేక. అయినా వాళ్ళు మమ్మల్ని దగ్గరికి రానియలే, ఎల్లగొట్టారు. మా భూమి తీసుకొని దగ్గర 30 సంవత్సరాలు దాటిపోయింది. అందులో 20 సంవత్సరాలు కోర్టు ఆర్డర్ రావడానికి సరిపోయింది మేడం. కోర్టు ఆర్డర్ ఏమొచ్చిందంటే వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి, ఎకరానికి ఇంతకుముందు 25,000 అంటే దానికి వడ్డీ కలుపుకొని ఇవ్వాలి అని లెటర్ వచ్చింది. అయినా సరే సింగరేణి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కలెక్టర్ ఆఫీస్లో లెటర్ పెట్టినాము. ఇంతకుముందు సీఎంకి లెటర్ పెట్టినా న్యాయం చేస్తామని హామీ ఇచ్చుడే తప్ప వాస్తవానికి వచ్చేసరికి ఎటువంటి న్యాయం జరగట్లేదు మాకు. భారత్ ఇంతకుముందు ఇల్లందు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి సారు కలవడం జరిగింది. మా ప్రభుత్వం రాగానే మీకు న్యాయం చేపిస్తాను అని హామీ ఇవ్వడం జరిగింది. అదే కారణంగా ఈరోజు హైదరాబాద్ వచ్చి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ లెటర్ అంటే మేడం మా మ్యాటరు న్యూస్లో ఒకసారి స్ప్రెడ్ అవ్వగానే ఒక 2 రోజులు అధికారులు హడావుడి చేస్తున్నారు. తర్వాత యథావిధంగానే ఇక సైలెంట్ అయిపోతున్నారు. అక్కడ జీఎం ఏమంటున్నారు అంటే ఒక 2 రోజులు తప్ప మీ మ్యాటర్ హడావుడిగానే మేము పని చేస్తాం, అధికారులకు చెప్తామే తప్ప మీకు ఎటువంటి నష్టపరిహారం చేయము. ఎందుకంటే మీరు మా సమస్యను బదనాం చేస్తుండు ఈ విధంగా తిరిగి అని చెప్పి డైరెక్ట్ చెప్తున్నారు. ఎక్కువ మాట్లాడితే మీ మీద మేము లారీ ఎక్కిచ్చేస్తామని బెదిరిస్తున్నారు సార్. ఈ విధంగా భారతదేశంలో ఒక రైతు బెదిరింపులకు గురి కావడం జరుగుతుంది. మరి రేవంత్ రెడ్డి సార్ అయినా న్యాయం చేస్తారో లేదో కనుక్కుందామని ప్రజాపాలనకి దరఖాస్తుకి వచ్చాము. ఆశ ఉంది మేడం, చేస్తారని ఆశ ఉంటే కదా మేడం తిరిగేది. తిరిగి మా మొక్కలు చూడండి ఇట్లా వచ్చేదాకా వచ్చింది. సావు మొక్కలు అయినాయి మాది. ఇక ఆయన మా రేవంత్ రెడ్డి మాకు హామీ ఇచ్చారు, న్యాయం చేస్తామని నమ్ముతున్నాం సార్. అందుకని వచ్చాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.